నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల అధినేతలు రాయల్ గా బతకాలి సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లాలో 5గురు మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వైసీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గురిచాల జగన్మోహన్. స్వయంభువర సిద్ధి వినాయక స్వామి నిత్య అన్నదానంలో తనిఖీలు నిర్వహించిన ఈవో పెంచల కిషోర్. అన్నమయ్య జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు. సంజీవని ప్రాజెక్ట్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించుతున్నది జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలు రాయల్ గా బతకాలి. పార్టీ కూడా కార్యకర్తలకు అండగా ఉంటుంది. పిల్లలు పార్టీతో అందరూ జాగ్రత్తగా ఉంటారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దుతామని కేడార్ దాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. సమకాలీన రాజకీయాలపై అవగాహన కలిగి ఉంటారని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు నిరంతరం గుర్తుంచుకుంటారని, సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 2019లో వైసీపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్లిందని, వైసీపీ హయాంలో జరిగిన అరాచకాలను ప్రజలకు నిత్యం గుర్తు చేయాలన్నారు. వైసీపీ నేతలు రోడ్ల మీదకి వచ్చి రెచ్చగొడుతూ రప్ప అంటారని, ఇలాంటి విషయాల్లో పార్టీ కార్యకర్తలకు జాగ్రత్తగా ఉంటారన్నారు. కడపలో సొంత పార్టీ కార్యకర్తని దారుణంగా హత్య చేసిన ఇలాంటి కిల్లర్ పార్టీ అరాచకాలకు కౌంటర్ ఇవ్వాలని తెలిపారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తు పెట్టుకుందని, పార్టీని సంస్థాగతంగా అభివృద్ధి చేసేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేయాలని పార్టీ అధినేత పేర్కొన్నారు. తిరుపతి జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి కేసు మిస్టరీ వీడింది. ఆన్లైన్ రమ్మి వ్యసనం, అప్పుల భారం ఒక కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇంటి యాజమాని మోహన్ తన కన్న తల్లి భార్యను దారుణంగా హత్య చేసి ఆ తర్వాత పిల్లలతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన కీలక వివరాలు వెలుగులోకొచ్చాయి. నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. అనంతరం స్కూల్ కి వెళ్లి మామయ్య చనిపోయాడని అబద్ధం చెప్పి తన 2 పిల్లలు కౌశిక్, హరిణిలను ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలను ఇంట్లోకి వెళ్లనీయకుండా బయట నుంచి స్కూటీపై ఆ ప్రాంతంలో తిప్పి చివరికి రైలు పట్టాల వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ మోహన్ వేగంగా వస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించిన పిల్లలిద్దరూ రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆన్లైన్ రమ్మీతో అప్పులు ఊబిలో ఇరుక్కున్న మోహన్ కొంతకాలంగా ఆన్లైన్ రమ్మీకి బానిసై 40 లక్షల వరకు అప్పులు చేస్తున్నట్లు తెలిసింది. ఉన్న ఆస్తులు బంగారం అమ్మి అప్పులు తీర్చినా ఇంకా అప్పులు ఊబిలోనే కూరుకుపోయాడు. ఈ ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలోనే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన మరణాంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా మోహన్ వదిలేశాడు. అతని భార్య హరిత బ్యూటీ పార్లర్, టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఇటీవల చీటీ డబ్బులతో భర్తకు ఒక సిమెంట్ షాప్ కూడా పెట్టించింది. అయినా మోహన్ తన వ్యసనాన్ని వీడలేక మొత్తం కుటుంబాన్ని బలి తీసుకున్నాడు. 5 మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించి స్వగ్రామంకి తరలించి బంధువులు అంత్యక్రియలు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంగవరం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సంఘమిత్రులకు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవితో పాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల కూటమి పార్టీ నాయకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఫోన్స్ వాల్యూ వచ్చి 40 లక్షల రూపాయలు ఈరోజు నియోజకవర్గంలో వచ్చింది. ఫోన్లు మాత్రం 40 లక్షలు. రామాపురం లలిత కొన్నమాకులపల్లి మీకోసం ఉంది తోటకమ్మ శిరీష సౌమ్యం అభినమ్మ ఓకే మీటింగ్ కంటిన్యూ ఉంటాయి. రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కింది స్థాయిలో ఈ స్వయం సహాయక సంఘాలను సక్రమంగా నడిపించేటువంటి సంఘమిత్రులకు మొబైల్ సౌకర్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో నియోజకవర్గం మొత్తం పైన దాదాపు 215 మొబైల్స్ ఈ రోజు మీకు అందరికీ ఇచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభోత్సవం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పుడే పీడీ గారు చాలా విషయాలు ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తారు. అసలు ఈరోజు ఇంతమంది మహిళలు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం, ఈ ఆలోచన కీర్తిశేషం నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా వేసినటువంటి బీజమే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పొదుపు అలవాటు చేసి స్వయం సహాయక సంఘాలుగా మీ అందరినీ కూడా మోటివేట్ చేసి ₹1 పొదుపుతో మొదలు పెట్టినటువంటి ఈ రాష్ట్రంలో ఆనాడు దాకా ఈరోజు వెలుగు సంఘాలన్నీ కూడా ఇప్పుడే మీ పీడీ గారు చెప్పారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సంఘాలకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, మీ ద్వారా ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉందంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు మంచి ఆలోచన మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు చేయడం జరిగింది. ఆ రోజే మొట్టమొదటిగా నేను కూడా శాసనసభ్యుడిగా ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడు రావడం జరిగింది. ఏదైతే ఆ రోజు వెలుగు సంఘాలు, డాక్రా సంఘాలు పెట్టినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా విపరీతంగా ఎగతాళి చేశాయి. మహిళలు ఎవరు ఇళ్లలో ఉండడం లేదు, బ్యాగులు సంఘంలో వేసుకొని బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలు లేకుండా బయట చెప్తున్నారనేటువంటి మాట, ఆ రోజు ప్రతిపక్షాలు అనేటువంటి మాట ఈ రోజు నేను ఒకసారి ఇంకా నాకు జ్ఞాపకం ఉంది, గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు అదే మహిళలు రాష్ట్ర జీడీపీలో కావచ్చు, అదే మహిళలు ఆ కుటుంబంలో కావచ్చు, ఆర్థిక పరంగా మీరు నిలబెట్టుకున్నప్పుడే సామాజిక పరంగా కూడా మీరు ముందుకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ధైర్యాన్ని ఈ రోజు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశంగా మీరు భావించాలని చెప్పి
వైసీపీ నేత చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో 8 మంది ఈడీ అధికారుల బృందం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తిరుపతి సమీపంలోనే తుమ్మలకుంటలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉదయం నుండి ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. బెంగళూరు వెళ్లిన చెవిరెడ్డి కుటుంబం ఈడీ అధికారులు వచ్చారని సమాచారం ఇవ్వడంతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మలకుంట వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్ద అతని కుటుంబ సభ్యులను మినహా మిగతా ఎవరిని వీడి అధికారులలోనికి అనుభవించలేదు. ఇల్లు పూర్తిగా తనిఖీలు చేపట్టి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి ఆర్జీకి పరిష్కార మార్గం చూపాలని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ అధికారులకు ఆదేశించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ తన కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగర ప్రజలు తరలివచ్చి ఎమ్మెల్యేకి సమస్యలపై మొరపెట్టుకున్నారు. ప్రజా దర్బార్ కు వచ్చిన ఆర్జీదారులు సమస్యలను ఎమ్మెల్యే ఆలకించి వారికి భరోసా ఇచ్చారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆర్జీదారులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనపై ఎంతో నమ్మకంతో ప్రజలు వచ్చే సమస్యలపై ఆర్జీలు ఇస్తున్నారని, అధికారులు ప్రజలు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపకుండా ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్జీల పరిష్కారంలో అలసత్వం ఉండరాదని బాధ్యతగా అధికారులు వ్యవహరించాలన్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి బీగా రాస్తున్నారు. అందరూ కూర్చోండి. ఏమైంది బండి యాక్సిడెంట్ అయిందా? మాట్లాడే వాళ్ళు మాట్లాడి చేయిస్తా పోరా.
పెన్షన్ నెల ప్రభుత్వం క్యాన్సిల్ చేయండి వస్తుంది గ్యారెంటీ వస్తుంది. ఏమమ్మా అవకాశం లేదంటే అవకాశం ఉందంటే దేంట్లో వాళ్ళ ఆయన చనిపోయిన వాళ్ళ ఇల్లు ఫాస్ట్ గా ఎల్గో చేయించి చేపిస్తానమ్మా. ఒకే ఒక 4 రోజులు ఎల్గో చెప్పేసాను కదా సార్ కూడా. సార్ పెన్షన్ ఏం పోమంటున్నారు వస్తుంది పెన్షన్ వస్తుంది. డబ్బులు కట్టినాము, ఇబ్బంది పెడుతున్నారు. గాడి మొన్న చాలా నాయకులు అందరూ తిరిగేస్తాము. ఉన్నా మీకు కూడా చాలా సార్లు మెసేజ్ పెట్టినాను. అమ్మాయి చదువు లైఫ్ ఈవినింగ్ పిలిపించి స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి నిత్య అన్నదానంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని ఆలయ అధికారులను ఈవో పెంచిన కిషోర్ ఆదేశించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నిత్య అన్నదానం నందు ఆలయ ఈవో పెంచిన కిషోర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అన్నదానంలో భోజనం పరిశీలించి రుచిని చూసి భక్తులను అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పాటించాలని అధికారులకు సూచించారు. అన్నదానంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. ఆలయానికి వచ్చే భక్తులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మణి నాయుడు, ఏఈ వెంకటనారాయణ, ఏఈఓలు హరి, మాధవరెడ్డి, ప్రసాద్, ఏఈ శివాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో అక్రమ వ్యాపారాలపై అధికారులు ఉక్కుపాదం ఊపారు. సదు మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ నల్లబెల్లం నిల్వలను కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక గోదాంలపై ఒక్కసారిగా దాడులు నిర్వహించి సుమారు 15 లక్షల రూపాయల విలువైన నల్ల బెల్లాన్ని సీజ్ చేశారు. సారా తయారీ కోసమే ఈ బెల్లాన్ని ఇక్కడ రహస్యంగా నిల్వ ఉంచినట్లు అధికారులు అనుమానిస్తూ ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేశారు. దీని వెనుక ఉన్న సూత్రధారుల కోసం విచారణ ముమ్మరం చేసి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అక్రమ నిల్వలు ఎక్కడ ఉన్నా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలతో అనుసంధానం చేసే తొలి డిజిటల్ నెర్వో సెంటర్ కుప్పంలో మంచి ఫలితాలు సాధించుచున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో టాటా డిజిటల్ నెర్వో సెంటర్ ద్వారా సంజీవని అమలుపై 9 జిల్లాల వైద్య సిబ్బందికి వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కుప్పం పట్టణంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనే తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ను కుప్పం ఏరియా ఆసుపత్రిలో ఆవిష్కరించారని, సంజీవని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మంచి ఫలితాలు సాధించుచున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా రోగుల వైద్య రికార్డులను ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానించాలని, వ్యక్తిగత వైద్య రికార్డుల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండేలా డిజిటల్ నెర్వ్ సెంటర్ సేవలు అందించనుందని అన్నారు. సకాలంలో రోగ నిర్ధారణ, వైద్య నిపుణులు అపాయింట్మెంట్, వ్యక్తిగత కౌన్సిలింగ్ తదితర సేవల్ని డిజిటల్ నెర్వ్ సెంటర్ అందించనుంది. వర్చువల్ విధానంలోనూ రోగికి వైద్య నిపుణుల్ని అందుబాటులోకి తీసుకొచ్చి చికిత్స అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు.
బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే అధినేతలు, రైట్ రాయల్ గా బతకాలి సీఎం చంద్రబాబు. తిరుపతి జిల్లాలో 5గురు మృతి కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు. సంఘమిత్రులకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే. వైసీపీ చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే గురిచాల జగన్మోహన్. స్వయంభువర సిద్ధి వినాయక స్వామి నిత్య అన్నదానంలో తనిఖీలు నిర్వహించిన ఈవో పెంచల కిషోర్. అన్నమయ్య జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపు దాడులు. సంజీవని ప్రాజెక్ట్ జిల్లాలో మంచి ఫలితాలు సాధించుతున్నది జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ వరకు కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది